మత్తయి సువార్త 16:22 స్పీడ్గా తీయండి. ఇది మీకు తెలుసు. పేతురుకి యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? ఎవరైనా యేసుక్రీస్తు మీదకి చెయ్యి వేయడానికి వచ్చాడా, ఆ చెయ్యి వేయడానికి వచ్చినోడు చెవి కూడా ఉందో లేదో ఆలోచించకుండా నరికేస్తాడు అంతే. ఆ చెవి నరికాడా, తల నరికాడా ఆయనకు అనవసరం, నరుకుతాడు అంతే. అంత ఇష్టం. ఆవేశపరుడు. బేసికల్లీ ఆయన ఆవేశపరుడు. బేసికల్లీ ఆయన రోమా గవర్నమెంట్ మీద తిరస్కారం చూపించినవాడు, తన మడిమనెత్తినవాడు. అలాంటి ఒక వ్యక్తిని పిలుచుకుని, రా మై ఫ్రెండ్, లెట్స్ బి ఫ్రెండ్స్, కమాన్ అని చెప్పేసి హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అది యేసయ్య మనసు. ఆ యేసయ్య మరి పేతురుని ఎంతో ప్రేమించాడు కదా. పేతురికి ఒక పెద్ద పదవి ఇచ్చాడు కదా. ఏమంటున్నాడు పేతుర్ని? అపోస్తలుల అగ్రగణ్యుడు అని మనం అంటాం, కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? పేతురుని పిలిచి ఓ రాయి అన్నాడు. ఓ కేఫా, నీ మీద నా సంఘాన్ని కడతాను. యు ఆర్ మోస్ట్ ప్రీషియస్, చాలా ప్రశస్తమైన వాడు నువ్వు, అందుకే నీ మీద కడితేనే గట్టిగా ఉంటుంది సంఘం అనుకున్నాడు. ప్రభువుకు తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు. వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత ఆయనలో లోపాలు ఉన్నప్పుడు ఎంత బాగా గద్దించాడంటే, మీరు 14వ అధ్యాయం కూడా చూస్తే ఇక్కడ కూడా పేతురు సందర్భం మీరు 14వ అధ్యాయంలో చూస్తారు. ఆయన సముద్రం ధర నుంచి ముందుకెళ్ళేసరికి ఓడలో శిష్యులందరూ బయలుదేరతారు. అప్పుడు మధ్యరాత్రిలో ఒక ఆకారంగా అనిపించేసరికి వీళ్ళందరూ భయపడతారట. అప్పుడు నేనే అని చెప్తాడు. అప్పుడు నేను నడవచ్చా నీకులాగా, నువ్వు అలల మీద నడుస్తున్నావు కదా అని అడుగుతాడు పేతురు. వెంటనే ప్రభు ఏమంటాడు? కమాన్ నడిచేసి వచ్చే అంటాడు. అంటే ఒక నిజమైన స్నేహితుడు తన స్నేహితుల్ని ఎంకరేజ్ చేస్తాడు. ఒక నిజమైన నాయకుడు తన స్నేహితుల్ని ఎంకరేజ్ చేస్తాడు. యేసుక్రీస్తు ఎంకరేజ్ చేశాడు. ఎలా ఎంకరేజ్ చేశాడు? పేతురు 1-2 నిమిషాల్లో మునిగిపోతాడనే సంగతి యేసుకు తెలుసా లేదా? తెలుసు. కానీ నడు అని ఎందుకన్నాడు మరి? పేతురుతో ఆడుకోవడానికా? ఎమోషన్స్తో ఆడుకోవడానికా? పేతురుని బాధ పెట్టడానికా? కాదు. ఛాన్స్ ఇచ్చాడండి. నడు పేతురు, నడు నువ్వు. ప్రభు నేను మునిగిపోతున్నాను ప్రభు అంటే, అప్పుడు కూర్చోబెట్టుకుని మళ్ళీ నువ్వు ఎందుకు మునిగిపోయావో తెలుసా, నీకు ఇంకా విశ్వాసము తక్కువగా ఉంది పేతురు అంటే, ఓకే నేను డెవలప్ చేసుకుంటానన్నవాడు చేసుకున్నాడా లేదా? ఎంత బాగా చేసుకున్నాడండి అసలు పేతురు. 1-2 పత్రికలు చదివితే అక్కడ అంటాడు, నీటిలో మునిగిపోతున్నానని భయపడినటువంటి ఇదే పేతురు కత్తి పట్టుకుని మల్కు చెవు అసలు ఆలోచన లేకుండా విచక్షణారహితంగా నరికేయడానికి సిద్ధపడినటువంటి ఆవేశపరుడు. ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినను ఎరిగి ఈ గుడారములో ఉన్నాను నేను, అయితే ఈ గుడారములో ఉండిన ప్రభువుని మహిమపరచడానికి నేను ఆరాటపడి రేపాలనుకుంటున్నాను మిమ్మల్ని, నేను నాకు తెలిసిన సంగతులు మీకు చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను అంటాడు. అది ఆయనలో వచ్చిన రూపాంతరపు అనుభవం. ఎవరి వల్ల వచ్చిందంటారు? ఫ్రెండ్. ఎవరి వల్ల వచ్చింది? ఫ్రెండ్. యేసయ్య లాంటి గొప్ప స్నేహితుడిని కలిగి ఉన్న ఫ్రెండ్ పేతురు. పోతాయా ఊరికే ఆ ప్రభావ లక్షణాలు? పోతుందా సహవాస లక్షణాలు? 6 నెలలు సహవాసం చేస్తే ఆరే వీరవుతారట. మరి మీరు నన్ను మళ్ళీ అడగవచ్చు ఇస్కరియోతు అయ్యాడా అని. మరి మనకు అసలే డౌట్లు ఎక్కువ. అవ్వడానికి చాలా ట్రై చేశారు ప్రభు. అవకాశం ఇచ్చి డబ్బు సంచి చేతిలో పెట్టేశారు. యూజ్ చేసుకోకపోతే మాత్రం ఆయన ఏం చేస్తారండి? ఆయన బలవంతంగా ఎవరి హృదయంలోని దూరి నువ్వు నా కోసం బ్రతుకు అని అనట్లు కదా, అనే టైప్ కాదు ఆయన. మొన్న ఒక అమ్మాయి తన ఫ్రెండ్ తనతో సరిగ్గా ఉండట్లేదు. ఆడపిల్లలే, ఇద్దరు కూడా ఆడపిల్లలే. అలానే ఇద్దరు హోమోసెక్షువల్స్ కాదు, పిచ్చి ప్రేమ అన్నమాట ఇద్దరికి. కొన్నిసార్లు ఫ్రెండ్షిప్ కూడా ఆత్మీయతను నాశనం చేస్తుంది అనడానికి ఇలాంటి కారణాలు, రుజువులు ఉంటాయి. అమ్మాయి సరిగా మాట్లాడలేదంట, బాగా చదువుతుందంట. ఈ అమ్మాయి కంటే అమ్మాయి బాగా చదువుతుందంట. ఓ రోజు ఇంటికి వెళ్ళింది. ఏమి ఈ మధ్య నా ఫోన్లో అటెండ్ చేయట్లేదు అంటే, ఏదో బిజీగా ఉన్నానని చెప్పింది. యాసిడ్ పోసేసింది మొహం మీద. ఎవరు? ప్రేమించిన పిల్లాడు కాదు, యాసిడ్ పోసింది. ఎవరు? ఆ అమ్మాయి వస్తుంటే, ఇంట్లోకి వస్తుంటే ఎవరు అడ్డుకుంటారు చెప్పండి? ఎవరికైనా డౌట్ వస్తుందా? ఆడపిల్లలు ఆడపిల్లల్నే నమ్మే రోజులు కాదు. సోషల్ మీడియా దుష్ప్రభావాలు, దుష్టుడి యొక్క చెడ్డ తలంపులు మన మీద పడుతున్నాయి. లోకము దుష్టుని యందు పడి ఉన్నది. అందుకే అన్ని వేళలా, ఆ కాలమైనా ఈ కాలమైనా మరే కాలమైనా ఒక్క స్నేహితుడు చాలు. బహుమంది చెలికాండ్రుంటే మనం ఏమవుతాం? నష్టపోతాం. నాకు చాలు, ఒక్క స్నేహితుడు చాలు, ఒక్క స్నేహితుడు చాలు. ఈ విషయం మనకు అర్థం కావాలి. శిష్యులు అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళు నిజమైన స్నేహితుడిని బట్టి ప్రేమించబడ్డారు, గద్దించబడ్డారు, హత్తుకోబడ్డారు. ఎంత హత్తుకున్నాడో యేసయ్య.
వాళ్ళని ప్రేమించాడట. యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా చదవండి, నేను ఇంకా ఎక్కువ మీకు చెప్పాలనుకోవట్లేదు. ఆయన హత్తుకున్నాడు, ఆయన కౌగులించుకున్నాడు, వాళ్ళ కష్టంలో నిలబడ్డాడు. ఆకలేసిన ప్రభు అంటే టక్ 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 నన్ను ఇచ్చేసాడు. కష్టంగా ఉందయ్యా అంటే నీకేం పర్లేదు నేనున్నా అన్నాడు. పేతురు అత్తకి జ్వరంగా ఉంటే పేతురు ఇంటికి వెళ్ళాలి, అత్తని బాగుపరచాల్సిన అవసరం ఏంటండి యేసయ్యకి? పేతురికి తెలియకుండానే ఒక సపోర్ట్ ఇస్తున్నాడు అక్కడ. పేతురు భార్యకు పేతురుకి ఒక బలాన్ని ఇస్తున్నాడు, భవిష్యత్తును గురించి ఒక నమ్మకాన్ని ఇస్తున్నాడు. నేనున్నాను మీకు, నువ్వు ఒకవేళ నన్ను వెంబడించావా, నన్ను వెంబడిస్తే మనుషులను పట్టే జాలరుగా చేస్తాను, పరలోకమందు మీ యొక్క ధనం అధికమవుతుంది, నీకేం భయం లేదు అని ఒక భరోసా ఇచ్చాడు. అందుకే పేతురు పత్రికలు 2 మీరు చదవండి, ఎందుకో డిఫరెంట్గా అనిపిస్తాయి, సులువుగాను ఉంటాయి, అట్ ద సేమ్ టైం అనేకమైన సంక్లిష్టమైన విషయాలను చెబుతున్నట్టు అనిపిస్తాయి. యేసయ్య స్నేహం గొప్పది. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మనుషులు స్నేహం కోసం ఆరాటపడుతున్నారా? యేసయ్య స్నేహం కోసం ఆరాటపడే సమయం ఇస్తున్నారా? భర్త పట్టించుకోవట్లేదని, భార్య పట్టించుకోవట్లేదని, ఫ్రెండ్స్ మాట్లాడట్లేదని, మొన్నటిదాకా బాగానే మాట్లాడేవారండి, కనీసం ఒక్క ముక్క కూడా చెప్పకుండా నా ఫోన్లు బ్లాక్లో పెట్టేశారేంటని ఏడుస్తూ కూర్చోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సహాయం కోసమే కాదు, స్నేహం కోసమే కాదు, ప్రేమ కోసమే కాదు, ఆత్మీయత కోసమే కాదు, ఎవరి దగ్గర వెళ్ళి చెయ్యి ఇలా పెట్టకండి ప్లీజ్. ఎప్పుడు కూడా మీరు ఇచ్చేవారుగానే ఉండాలి. మీ చెయ్యి ఎప్పుడు ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి. అది డబ్బులే కాదు, ప్రేమ, ఆత్మీయత, స్నేహము, ఆతిథ్యము, ఆదరణ, మరి ఏదైనా కానివ్వండి, విశ్వాసులుగా దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప సంగతి. మనం ఎప్పుడు ఇలా కాకుండా ఇలా ఉండాలి. అన్ని ప్రభు మనల్ని అలా నిలబెడుతున్నాడు, మనల్ని అలా నిలబెట్టి నడిపిస్తున్నాడు. అందుకే దేవుడు మనకు అనేక పాఠాలు నేర్పిస్తున్నాడు. స్నేహితులుగా మనం ప్రభుకి దగ్గర అవుదాం, ఆయన ఇచ్చిన పిలుపుని పట్టుకుని ముందుకెళ్దాం. ఆయన ప్రేమిస్తున్నాడు, గద్దిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు. బికాస్ హీజ్ అ రియల్ ఫ్రెండ్. ఎవరైనా నిజమైన స్నేహితుడు తప్పులు దాసేయడు. స్నేహితులు ఎప్పుడూ తప్పులు దాచేస్తారు. మీ అమ్మ దగ్గర నీ తప్పులు నేను దాస్తా, మా అమ్మ దగ్గర నా తప్పులు నువ్వు దాచే. ఇది ఒక రకమైన లావాదేవి లోక స్నేహంలో. కానీ దేవుని స్నేహం శ్రేష్టమైంది. ఈ స్నేహాన్ని అనుభవించిన వాళ్ళు ఆ స్నేహం గురించి చెప్పకుండాను పాడకుండాను ఉండలేరు. నేను ముగిస్తాను, ఒక 2-3 minutes. ప్రపంచ క్రైస్తవ్యంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, తెలుసు కదా మీకు. ముఖ్యంగా తెలుగు క్రైస్తవ చరిత్రలో మన తెలుగు వాళ్ళ మధ్య ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ముఖ్యంగా 16, 17, 18 శతాబ్దాల నుంచి ఎవరైతే ఎక్కువగా ప్రభు కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ సంబంధించిన చరిత్ర మనం పాటల రూపంలో నేర్చుకుంటాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంతమందికి తెలుసు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నీ నేను అడగట్లేదు. అన్నీ తెలియాలంటే మనకు చాలా తెలుగు వచ్చి ఉండాలి. అంత తెలుగు ఇక్కడ మనకి ఎవరికి రాదు. అంత అద్భుతమైన తెలుగు భాష సాహిత్యం ఉంది అందులో స్నేహం గురించి లేదా ప్రపంచవ్యాప్తంగా స్నేహం గురించి పాడాలంటే ఒక పాట పాడతారు, ప్రీతిగల మన యేసుడెంతో గొప్ప మిత్రుండు. విన్నారా ఈ పాట? ఎప్పుడైనా విన్నారా ఈ పాట? మీకు జస్ట్ నేను ఒక్కసారి హమ్ చేసి వినిపిస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా. ఇది ప్రతి లూథరన్ చర్చ్లో, ప్రతి సిఎస్ఐలో, ప్రతి బాప్టిస్ట్ చర్చ్లో, ఈవెన్ ఇప్పటికీ మన భారతదేశంలో అనేక చోట్ల లూథరన్ సంఘాలలో ప్యాటర్న్ అంతా దేశంలో ఒకేలా ఉంటుంది. ఒకే వాక్యం చెప్తారు, ఒకే రిఫరెన్స్ చెప్తారు, ఒకే పాట పాడతారు. భారతదేశంలోని అన్ని సంఘాలకి ఒకటే షెడ్యూల్, ఒకటే డిసిప్లిన్. అందులో ఈ పాట ఖచ్చితంగా ఈరోజు పాడుతూ ఉంటారు. ఈరోజు ఏంటి చాలా చోట్ల పాడతారు, చాలాసార్లు పాడతారు. ప్రీతిగల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు. ప్రీతిగల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు, మీతిలేని దయచేత హత్తుచు ప్రేమించును, క్రీస్తునొద్ద మన భారా మంతనప్పగించినన్, శక్తిగల యేసు చేత మోతలెల్ల వీడును. ఇది తెలుగు వెర్షన్. దీనికి ఇంగ్లీష్ వెర్షన్ ఒకటి ఉంది. ఇది రాసిన వ్యక్తి
ఒక అద్భుతమైన జీవితానుభవం నుంచి వచ్చాడు. నేను చెప్తాను. ఒక సంపన్నుల కుటుంబంలో పుట్టాడు అతను కూడా. జోసెఫ్ స్క్రివెన్, అతను మీకు కనిపిస్తాడు. జోసెఫ్ స్క్రివెన్ ఇతను 1819 నుంచి 1886 వరకు బ్రతికిన వాడి. ఇతని గురించి అంత గొప్పగా చెప్తున్నారు మీరు అని అనుకుంటే, ప్రపంచవ్యాప్తంగా వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే పాట తెలియని వాళ్ళు ఉండరు. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, ఆల్ our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Everything to God in prayer. What a friend we have in Jesus. ఎంత గొప్ప స్నేహితుడు ఉన్నాడు మనకి యేసులో. నేను చూస్తున్నాను ఆ యేసుని, ఆ స్నేహితుడు నేను చూస్తున్నాను అని చెప్పగలిగిన విశ్వాసం ఉంది అతనికి. ఎలా అంటారా, ఒక అద్భుతమైన చక్కటి జీవితం గడిపేవాడు. ఒక రోజున ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు, అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. పెళ్ళికి తేదీ నిర్ణయం చేశారు. ఇక 2 రోజుల్లో పెళ్ళి. తను కెనడాలో పుట్టి అక్కడి నుంచి ముందుకెళ్ళాలి, ఆ పెళ్లి జరిగే ప్లేస్కి వెళ్ళాలనుకున్నాడు. ఆ ప్లేస్లో చాలా గొప్పగా దేవుణ్ణి నమ్మి విశ్వసించి అనేకులకు హెల్ప్ చేయాలన్న ఒక అద్భుతమైన ఆలోచన కలిగిన క్యారెక్టర్ ఉన్న అబ్బాయి. ఇప్పుడు అమ్మాయిని ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, పెళ్ళి అవుతుంది. 2 రోజుల్లో పెళ్ళి వెళ్దాం అనుకునేటప్పటికీ ఒక వార్త వినబడింది. అదేంటంటే అమ్మాయి నీటిలో మునిగి ప్రమాదవశాత్తు చచ్చిపోయింది. కొలాప్స్ అయిపోయాడు. హార్ట్ బ్రేక్ ఈ అబ్బాయికి. ఇప్పుడు చచ్చిపోయింది. పెళ్ళే వద్దు, జీవితమే వద్దు అనుకున్నాడు. కానీ దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ మొత్తానికి ఆయన నిలబెట్టింది. ఇక అక్కడి నుంచి రోజుకి వెళ్ళేటప్పుడు ఒంటి మీద కోటు కూడా తీసి ఇచ్చేసేవాడు అంట బయట ఉన్న వాళ్ళకి. అంటే అంత వితరణశీల అయిపోయాడు. ఇంకా ఏం లేదు ఈ జీవితంలో నాకు అనుకుంటే వెళ్ళిపోయాడు. ఒక రోజున అలా కూర్చుని ఒక పాట రాసుకున్నాడు. వాళ్ళ అమ్మ మరణావస్థలో ఉంది. అమ్మ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు అమ్మని ఆదరించడానికి ఒక లెటర్ రాయాలి, చూడడానికి వెళ్ళాలి. ఆమెకి అమ్మ నీకు ఎలా ఉంది, ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి లెటర్ రాస్తూ తను ఎప్పుడో రాసుకున్న ఒక పాట పిన్ చేసి పంపించాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి ఉత్తరం వెళ్ళింది. అమ్మాయి ఉత్తరం చదివింది. ఆవిడ లెటర్లో ఈ రాసిన పాట కూడా చదివింది, పక్కన పెట్టేసింది. బట్ మళ్ళీ ఈయన కొన్నాళ్ళకి వాళ్ళ ఊరు వచ్చాడు. తన పని తను చేసుకుంటున్నాడు, విశ్వాసంలో ఎదుగుతున్నాడు. ఒకరోజు నేను కూడా చాలా బాధలో శరీరం సహకరించక పడుకుని ఉంటే ఒక ఫ్రెండ్ చూడడానికి వచ్చాట. చూడండి, కొన్ని విషయాలు ఎంత యాదృచ్ఛికంగా ఉంటాయో. మనం ఈ కావాలని జరిగిందని అనుకుంటాం, కానీ కాదు. కొన్ని మనకు అలా జరుగుతూ ఉంటాయి, ప్రభు నడిపిస్తాడు. ఆ పాట చూసి వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, ఎంత బాగుందిరా ఈ పాట, ఇది మంచిగా మనం పాడదాం చర్చిలో అన్నాడు. కానీ ఇతను ఒప్పుకోలేదు. కానీ ఫ్రెండ్కి తెలియకుండా దీన్ని ఒక అద్భుతమైన దైవజనుడికి పంపించి దాన్ని ప్రింట్ చేయించాడు. ఆ తర్వాత అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో చోటు సంపాదించుకునేంత గొప్ప ట్రాన్స్లేషన్ అయింది. ఇంగ్లీష్ సాంగ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళి ఆ సాంగ్ యొక్క అర్థం మొత్తం చూడండి. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. మన పాపములను భరించువాడు, మనకు తోడుగా ఉంటాడు. మన గుండె బద్దలైనప్పుడు మిగతా వాళ్ళందరూ మనల్ని తోసేస్తారు, ప్రభు ఒక్కడే నెత్తిమే పెట్టుకుంటాడు. ఏ అమ్మాయి అయినా తృణీకరించిన వాళ్ళు ఈరోజు ఈ జోసెఫ్ గారిని చూసి పెద్ద పాట నేర్చుకోవాలి. ఒకవేళ అమ్మాయి వద్దన్నా అబ్బాయి వద్దన్నా చచ్చిపోదాం అనుకుంటున్నారేమో, కానీ ఇతను చేసిన పని చూసారా, అనేకులకు సహాయపడాలనుకున్నాడు, నా దగ్గర ఇచ్చేయాలనుకున్నాడు. అది క్రీస్తు ప్రేమ. నిజమైన ఫ్రెండ్ మనిషిని ప్రభావితం చేస్తాడు. కాబట్టి మీ అందరూ అలాంటి ఫ్రెండ్ని కలిగి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోయాను,